మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారంటూ నక్సల్స్కి సంబంధించిన విభాగాల మీద ఒక కేసు పెట్టారు. వాళ్ళ దగ్గర ఆధారాలు, డైరీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. కానీ అది ప్రూవ్ చేయడంలో విఫలమవుతూ వచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థలు. దాని ఫలితం ఒక్కొక్కరికి బెయిల్ వచ్చేస్తూ ఉంది. తద్వారా ఇక ఆ కేసు అటకెక్కినట్టే. తాజాగా చూస్తే హక్కుల కార్యకర్త గౌతమ్ నక్లవాకి ఎలర్గ్ పరిషత్ మావోయిస్టులతో సంబంధాల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్విఎన్ బాటీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. గౌతమ్ నవలాకాకి కింద కోర్టు మంజూరు చేసిన బెయిల్ మీద బాంబే హైకోర్టు విధించిన స్టేను పొడిగించేందుకు నిరాకరించింది. గృహ నిర్బంధంలో ఉన్న సమయానికి గాను పోలీసు భద్రత నిమిత్తం 20 లక్షలు చెల్లించాలని నవలాకాకి సూచించింది. హైకోర్టు స్టేను పొడిగించడానికి మాకు కారణాలు ఏమి కనబడడం లేదు. నవలాక 4 ఏళ్లకు పైగా నిర్బంధంలో ఉన్నారు. ఇంకా అభియోగాలే నమోదు చేయలేదు. కోర్టు విచారణ పూర్తయ్యేసరికి ఏళ్లకేళ్లు పడుతుంది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ ధర్మాసనం చెప్పింది.